ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త హైకోర్టు సంచలన తీర్పు, కీలక తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి కానీ ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఆర్ కార్యక్రమంలో ఓటు తీసేస్తే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నిరూపించే ఘటన అడుగడుగునా కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్ఐఆర్లో పేరు తీసేసిన ఓ వ్యక్తికి తర్వాత 16 డాక్యుమెంట్లు సమర్పించిన పౌరుడిగా గుర్తించేందుకు నిరాకరిస్తూ తాజాగా గౌహతి హైకోర్టు తీర్పు ఇవ్వగా, ఇప్పుడు కలకత్తా హైకోర్టు కూడా పాస్పోర్టుకు నిరాకరిస్తూ దాదాపు ఇలాంటి తీర్పు అయితే వెలువరించిందనమాట. అసలు పశ్చిమ బెంగాల్లో చేపట్టినటువంటి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 1 కోటి మంది ఓటర్లను తొలగించింది. వీరంతా కూడా ఇప్పుడు ప్రత్యేక ట్రైబ్యునల్ ముందు పోరాటాలు చేస్తున్నారు. అయితే ఆలోపు వీరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిరాకరిస్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తికి పాస్పోర్టు కూడా నిలిపివేయడంతో అతను కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ముందు పౌరసత్వం సంగతి తేల్చాల్సిందే అంటూ అతని వాదన తోసిపుచ్చింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుండి పేరు తొలగించడంతో పాస్పోర్టు దరఖాస్తు నిలిపేసిన వ్యక్తికి ఉపశమనం కల్పించడానికి కలకత్తా హైకోర్టు జల్పాయ్ గురి సర్క్యులేట్ బెంచ్ నిరాకరించింది. ముందుగా అతని పౌరసత్వానికి సంబంధించి అంశాన్ని తేల్చాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. దీంతో అతను తన పౌరసత్వ నిరూపణ కోసం ఎస్ఐఆర్ ట్రైబ్యునల్ను ఆశ్రయించి పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ అతను పౌరుడిగా నిరూపించుకుంటే అప్పుడు పాస్పోర్ట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. దీంతో కలకత్తా హైకోర్టు ఆదేశాలు కలకలం రేపుతుంది అన్నమాట.